హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు మనం టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310 గురించి మాట్లాడుకుందాం. జస్ట్ వాక్ అరౌండ్ మాత్రమే కాదు, రైడ్ రివ్యూ కూడా ఉంది. సో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఫ్రంట్ డిజైన్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ ఎల్ఈడి సెటప్ వస్తుంది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఈ హెడ్లైట్స్ డైనమిక్. బైక్ స్పీడ్ బట్టి హెడ్లైట్ త్రో అండ్ బ్రైట్నెస్ చేంజ్ అవుతుంది. డిఆర్ఎల్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద లైట్ కండిషన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఈ హెడ్లైట్ ఈ సెగ్మెంట్లోనే బ్రైటెస్ట్ హెడ్లైట్ అని టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్, ఆర్టీఆర్ 310 బ్యాడ్జింగ్. ఇవి ఎల్ఈడి ఇండికేటర్స్ డిజైన్. ఇది కొంచెం BMW G310R డిజైన్లా ఉంటుంది. RR 310 ఇండికేటర్స్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డిజైన్కి ఆర్టీఆర్ 310 ఇండికేటర్ డిజైన్కి డిఫరెన్స్ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 41mm గోల్డెన్ ఫినిష్డ్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ వస్తాయి. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే RTLSC అని ఉంది, అంటే రేస్ ట్యూన్డ్ లీనియర్ స్టెబిలిటీ కంట్రోల్. టైర్స్ ఆర్ ఫ్రమ్ మిష్లిన్ రోడ్ 5 టైర్స్ వస్తాయి. సేమ్ RR 310లో ఏ టైర్స్ అయితే ఉన్నాయో అవే టైర్స్. 110/70 R17 ఇస్ ద టైర్ సెక్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది. మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని చాలా ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. 300mm ఫ్రంట్ డిస్క్ ఇది. వైబ్రే బ్రేక్ క్యాలిపర్స్. డ్యూయల్ ఛానల్ ABS ఉంది బైక్లో. డ్యూయల్ హార్న్ సెటప్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ రేడియేటర్ ప్లేస్మెంట్ ఉంది. డిజైన్ చాలా షార్ప్గా అండ్ మస్కులర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యానెల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ట్యాంక్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అవుట్వర్డ్స్. ఇప్పుడు బైక్ సైడ్ లుక్ చూద్దాం. సైడ్ నుంచి బైక్ చూడడానికి ఇలా ఉంటుంది. చాలా కట్స్ అండ్ క్రీజెస్తో షార్ప్గా ఉంటుంది. కలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న కలర్ ఫ్యూరీ ఎల్లో. ఇది కాకుండా ఇంకో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ ఇది ఫ్యూరీ ఎల్లో. ఇది ఆర్సెనల్ బ్లాక్. ఈ కలర్ 360 డిగ్రీ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వీల్ అండ్ రేర్ వీల్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఫ్రంట్ వీల్ బ్లాక్ కలర్లో ఉంటుంది, రేర్ వీల్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ సెపాంగ్ బ్లూ కలర్. దీనికోసం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ఎలా ఉంటుంది, 3D హార్స్ లోగో, మ్యాట్ గ్రే ఫినిష్లో ఉంది. ఇక్కడ అపాచే స్టిక్కరింగ్ ఉంది. ఈ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఓన్లీ లుక్స్ కోసమే కాదు, ఫంక్షనల్ కూడా. ఎయిర్ వెంట్స్ ఇక్కడ చూడొచ్చు. సైడ్ ప్యానల్స్ పైన DOHC అని ఉంది, అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. ఈ ప్యానల్స్ డుకాటి స్ట్రీట్ ఫైటర్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టారనుకుంటా. చూడడానికి కొంచెం అలానే ఉన్నాయి. కింద చూసుకుంటే ఇక్కడ RT స్లిప్పర్ క్లచ్ అని ఉంది, అంటే రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్. డు నాట్ బ్లాక్ అని ఉంది ఇక్కడ, ఎయిర్ వెంట్స్ బ్లాక్ చేయొద్దని. రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజన్ ఇది. 312cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్ DOHC ఇంజన్. 35.6 PS అండ్ 28.7 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైట్ కలర్లో ఉన్నది స్టీల్ టెలిస్ ఫ్రేమ్, హైపర్ స్పెక్ అని ఉంది. ఇందులో మీకు స్ప్లిట్ చాసీ వస్తుంది. మెయిన్ ఫ్రేమ్ స్టీల్, సబ్ ఫ్రేమ్ అల్యూమినియం. ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తుంది స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, ఇది అల్యూమినియం సబ్ ఫ్రేమ్. రేర్ మోనోషాక్ సస్పెన్షన్ ఇది. ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో వస్తుంది, అంటే మన వెయిట్కి సూట్ అయ్యేలా మనం సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాస్ట్ డిజైన్. సేమ్ డిజైన్ ఉంది RR 310 అండ్ RTR 310లో. RTRలో కొంచెం చేంజ్ చేయాల్సింది, ఇంకా షార్ప్గా ఉండేది. ఇది RTR 310 కాన్సెప్ట్ బైక్. ఇలా ఇచ్చుంటే చాలా బాగుండేది. రేర్ వీల్ ఎల్లో కలర్లో వస్తుంది, ఫ్రంట్ వీల్ బ్లాక్ కలర్. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, 240mm రేర్ డిస్క్. రేర్ 150 సెక్షన్ టైర్ వస్తుంది, 150/60 R17. నెంబర్ ప్లేట్స్ ఇంకా ఇండికేటర్స్ టైర్ హగ్గర్ పైన మౌంట్ చేశారు. ఇలా చేయడం వల్ల టైల్ సెక్షన్ చాలా స్లీక్గా ఉంటుంది. LED ఇండికేటర్స్. టైల్ సెక్షన్ చూడొచ్చు, ఎలాంటి టైల్ టేడీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, చాలా స్లీక్ ఉంది. పిలియన్ గ్రాబ్ రైల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. లగేజ్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. టీవీఎస్ రేసింగ్ బ్యాడ్జింగ్ అండ్ కీ హోల్ ఇచ్చారు సీట్ ఓపెన్ చేయడానికి. రైడర్ సీట్కి పిలియన్ సీట్కి మధ్యలో చాలా స్టెప్ ఉంది. రైడర్ సీట్లో ఎక్కువ స్పేస్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవ్వడానికి. ట్యాంక్ ఇట్ సైడ్ కూడా అపాచే స్టిక్కరింగ్. 3D హార్స్ లోగో. E20 అని ఉంది, అంటే ఎథనాల్ కంప్లైంట్. కీ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఇది కీ డిజైన్, చాలా బేసిక్ ఉంది. ఫుల్ కలర్ 5-inch TFT డిస్ప్లే వస్తుంది బైక్లో. అడ్జస్టబుల్ లీవర్స్ ఆఫర్ చేశారు, ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ కంట్రోల్స్ చూసుకుంటే పాస్ లైట్, క్రూజ్ కంట్రోల్ బటన్. ఈ బటన్ యూస్ చేసి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయొచ్చు. హ్యాజర్డ్ లైట్ బటన్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాక్సెస్ చేయడానికి స్విచ్ క్యూబ్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ అండ్ హార్న్. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ కంట్రోల్ చూసుకుంటే ఇంజిన్ ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ కిల్ స్విచ్. మూవింగ్ ఆన్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇక్కడ మనకి ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇవే కాకుండా 5 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అర్బన్, రెయిన్, సూపర్ మోటో, ట్రాక్ అండ్ స్పోర్ట్. బై డిఫాల్ట్ అర్బన్ మోడ్లో ఉంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి రైడింగ్ మోడ్స్ చూద్దాం. బై డిఫాల్ట్ అర్బన్ అండ్ రెయిన్ మోడ్స్ యాక్టివేట్ అయ్యి వస్తాయి. సూపర్ మోటో మోడ్, ట్రాక్ మోడ్ ఆర్ స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయాలంటే రన్నింగ్ పీరియడ్ కంప్లీట్ చేయాలి. తర్వాత షోరూంలో ఆ మోడ్స్ యాక్టివేట్ చేసిస్తారు మనకి.
ఇక్కడ నేను స్పోర్ట్ మోడ్కి చేంజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అవ్వలేదు. మోడ్ చేంజ్ ఎర్రర్ అని వచ్చింది, బికాజ్ ఇది ఇంకా రన్నింగ్ పీరియడ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి. దెన్ ట్రాక్ మోడ్లో సూపర్ మోటో మోడ్ వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. దెన్ ట్రిప్ డీటెయిల్స్, 3 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి ఇందులో, ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ట్రిప్ సి. డే ట్రిప్ మీటర్ కూడా ఉంది, అంటే మన డైలీ రైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ మై వెహికల్, ఇందులో సర్వీస్ పర్ఫార్మెన్స్ రికార్డ్ డాక్యుమెంట్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ రికార్డ్లో మైలేజ్, స్పీడ్ అండ్ ల్యాప్స్. మైలేజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది. దెన్ స్పీడ్ అండ్ ల్యాప్స్. డాక్యుమెంట్స్ అప్ టు 3 డాక్యుమెంట్స్ ఇందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్సెస్లో డైనమిక్ హెడ్లైట్, డిఆర్ఎల్స్, మాన్యువల్గా కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, క్విక్ షిఫ్టర్ బై డైరెక్షనల్ వస్తుంది ఇందులో, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే టైం, గేర్ పొజిషన్ ఇండికేటర్, కూలెంట్ టెంపరేచర్, రేంజ్ చూపిస్తుంది. యాప్ ద్వారా మీ మొబైల్ కనెక్ట్ చేసుకొని ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. దట్స్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇప్పుడు రైడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ చాలా లైట్ వెయిట్ ఉంది, 169 kgs ఈ బైక్ వెయిట్. సీట్ హైట్ కూడా చాలా యాక్సెసిబుల్, 800 mm. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు ఈ బైక్లో రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజిన్ వస్తుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే స్వింగ్ ఆర్మ్ లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు. స్వింగ్ ఆర్మ్ లెంత్ ఎక్కువ ఉంటే స్ట్రైట్ లైన్స్లో బైక్ అంత స్టేబుల్గా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్, జనరల్గా స్వింగ్ ఆర్మ్ లెంత్ ఎక్కువ ఉంటే వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈ బైక్లో అలా కాదు. లెంత్ ఎక్కువ ఉన్నా సరే వీల్ బేస్ చాలా షార్ట్, 1358 mm వీల్ బేస్. లెంత్ చూసుకుంటే 1991 mm. సో స్వింగ్ ఆర్మ్ పెద్దగా ఉండడం వల్ల స్ట్రైట్ లైన్లో స్టెబిలిటీ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం వీల్ బేస్ తక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్లో ఫ్లికబుల్గా కూడా ఉంటుంది. ఇందాక రైడింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, డిపెండింగ్ ఆన్ ద రైడింగ్ మోడ్ మనకి పవర్ అండ్ టార్క్ అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. అర్బన్ అండ్ రైన్ మోడ్ చూసుకుంటే 27.1 PS అండ్ 27.3 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్లో ఎక్కువ డ్రాప్ లేదు, 28.7 నుంచి 27.3కి వచ్చింది. బట్ పవర్లో చాలా డ్రాప్ ఉంది, అరౌండ్ 9 PS, 35.6 PS నుంచి 27.1 PSకి డ్రాప్ అవుతుంది అర్బన్ అండ్ రైన్ మోడ్లో. సిటీ ట్రాఫిక్లో ఆ పవర్ మోర్ దెన్ ఎనఫ్. స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్తో కంపేర్ చేసుకుంటే అర్బన్ అండ్ రైన్ మోడ్లో మ్యాక్స్ పవర్ ఎర్లీగా వస్తుంది. స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్లో మ్యాక్స్ పవర్ 9700 RPMలో వస్తే అర్బన్ అండ్ రైన్ మోడ్లో జస్ట్ 7600 RPMలోనే వస్తుంది. సో అర్బన్ అండ్ రైన్ మోడ్లో పవర్ డ్రాప్ ఉన్నా సరే బైక్ ఎక్కడ స్లో అనిపించదు, ఇనఫ్ పవర్ దొరుకుతుంది త్రూ అవుట్ ద రవ్ బ్యాండ్. ఈ ఇంజిన్లో మేజర్ కంప్లైంట్ వైబ్రేషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ వెరీ మినిమల్. అంటే ఓన్లీ 6000 అండ్ అబవ్ RPMస్లోనే వైబ్రేషన్ వస్తుంది స్లైట్గా హ్యాండిల్ బార్స్ పైన. 6000 అండ్ బిలో ఉన్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. ఇప్పుడు థర్డ్ గేర్లో 17 స్పీడ్ నుంచి రెడ్ లైన్ అయ్యేదాకా రెవ్ చేసి చూద్దాం. స్పీడ్ నుంచి ఆల్మోస్ట్ 80 టచ్ అయింది థర్డ్ గేర్లో, బట్ ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. 6000 RPM వచ్చే వరకు 6000 అండ్ 7000 RPMలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. రెడ్ లైన్ కూడా అక్కడే అవుతుంది ఆఫ్టర్ 7000 RPM. ఇంజిన్ చాలా క్విక్గా యాక్సిలరేట్ అవుతుంది. ఈ బైక్ 0 to 60 2.8 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది అండ్ 0 to 100 7.1 సెకండ్స్లో. టాప్ స్పీడ్ 150 to 160 km మధ్యలో ఉంటుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే స్టిఫ్ ఉంది స్టాక్ సెట్టింగ్లో. ప్రాబ్లీ హ్యాండ్లింగ్ బాగుండాలని స్టిఫ్ సస్పెన్షన్ ఇచ్చుంటారు, బట్ ఈ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ బైక్స్ మోస్ట్లీ సిటీలోనే టైం స్పెండ్ చేస్తాయి, అప్పుడప్పుడు హైవేస్. RR310లో స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుంది, బట్ ఆ బైక్ అది కరెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే అది ట్రాక్ మెషిన్. ఎనీవే ఈ బైక్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఆప్షన్ ఉంది డైనమిక్ కిట్ అండ్ డైనమిక్ ప్రో కిట్లో, బట్ దానికోసం ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. ఆ కిట్ ఎవరికి బాగా సూట్ అవుతుందో తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్స్ ఫీడ్బ్యాక్ బాగుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇందులో మీకు డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అండ్ డిపెండింగ్ ఆన్ ద రైడింగ్ మోడ్ ABS ఇంటర్వెన్షన్ ఉంటుంది. టైర్స్ మెష్లిన్ రోడ్ 5 టైర్స్ వస్తాయి, బోత్ వెట్ అండ్ డ్రై కండిషన్స్లో బాగా పర్ఫామ్ చేస్తాయి. రోడ్ గ్రిప్ కూడా బాగుంది, బైక్ని ఫ్లిక్ చేసినప్పుడు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ స్పీడ్ బ్రేకర్ కొంచెం పెద్దది. ఈ బైక్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సిటీకి మోర్ దెన్ ఎనఫ్. బిగ్ పాట్ హోల్, స్పీడ్ బ్రేకర్స్, రఫ్ రోడ్స్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయొచ్చు, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి. రైడింగ్ పొజిషన్ కంప్లీట్లీ అప్రైట్ లేదు, కొంచెం లీన్ ఫార్వర్డ్ పొజిషన్ ఉంది. ఫుట్ పెక్స్ కూడా రేర్ సెట్ ఉన్నాయి, సో స్పోర్టీ పొజిషన్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ రైడర్కి బాగుంటుంది, ఎక్కువ స్పేస్ ఉంది మూవ్ అవ్వడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్. డైనమిక్ ప్రో కిట్ తీసుకుంటే అందులో కూల్డ్ సీట్స్ కూడా వస్తాయి. పిలియన్ సీట్ కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే ఫస్ట్ స్పేస్ ఎక్కువ లేదు, సెకండ్ రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్కి మధ్యలో స్టెప్ అప్ ఎక్కువ ఉంది. షార్ట్ రైడ్స్కి ప్రాబ్లం లేదు, కానీ లాంగ్ రైడ్స్లో కంఫర్టబుల్గా ఉండదు. ఫ్యూల్ ఎకనామీ డీసెంట్గా రైడ్ చేస్తే 28 to 30 kmpl వస్తుంది. రఫ్గా రైడ్ చేస్తే 26 to 28 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది ఇందులో, సేమ్ RR310 లానే. ఓపెన్ స్ట్రెచ్ ఉంది కాబట్టి యాక్సలరేషన్ చూద్దాం.
బైక్ క్విక్గా యాక్సలరేట్ అవుతుంది కానీ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ ట్యూన్ డౌన్ చేసామని టీవీఎస్ వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ కంప్లీట్గా వైబ్రేషన్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇప్పుడు ఈ బైక్ని తీసుకోవాలనుకునే వారిని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ డైలీ కమ్యూటింగ్ అండ్ వీకెండ్ రైడ్స్, అంటే షార్ట్ రైడ్స్. సెకండ్ కేటగిరీ ట్రాక్ రైడింగ్. థర్డ్ కేటగిరీ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్. ఫస్ట్ కేటగిరీ అంటే మోస్ట్లీ సిటీలో రైడ్ చేసే వాళ్ళకి బేస్ వేరియంట్ సరిపోతుంది వితౌట్ క్విక్ షిఫ్టర్. అందులో ఆర్సెనల్ బ్లాక్ కలర్ వస్తుంది. ఫ్యూరీ ఎల్లో కావాలనుకుంటే ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి, అది టోటలీ మీ కలర్ చాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బేస్ వేరియంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కావాల్సిన ఫీచర్స్ అన్నీ వస్తాయి, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండవు అంతే. బేస్ ఫీచర్స్ అంటే స్లిప్పర్ క్లచ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, రైడింగ్ మోడ్స్ వస్తాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంజన్లో ఎలాంటి మెకానికల్ చేంజెస్ లేవు కాబట్టి ఏ వేరియంట్ తీసుకున్న సేమ్ ఇంజినే వస్తుంది విత్ సేమ్ పవర్, సేమ్ టార్క్. సో యాక్సలరేషన్, టాప్ స్పీడ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. జీటీటీ టెక్నాలజీ వస్తుంది ఇందులో, సిటీలో బాగా యూజ్ అవుతుంది. అంటే థ్రోటల్ యూజ్ చేయకుండా ఓన్లీ క్లచ్ యూజ్ చేసి బైక్ని మూవ్ చేయొచ్చు. ప్రతి గేర్కి ఒక సెట్ స్పీడ్ ఉంటుంది. టైర్స్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. బేస్ వేరియంట్ నుంచి బీటీఓ వేరియంట్ వరకు అన్ని వేరియంట్స్లో మిష్లిన్ రోడ్ 5సే వస్తాయి. రైడ్ బై వైర్ కూడా స్టాండర్డ్ ఉంది, సో మీరు దానికోసం ఎక్స్ట్రా పే చేసి బీటీఓ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ కేటగిరీ ట్రాక్ యూజ్. ఎవరికైతే ట్రాక్ యాక్సెస్ ఉంటుందో వాళ్ళు ఒక నేకెడ్ బైక్తో ట్రాక్ రైడింగ్ చేద్దాం అనుకుంటే ఈ బైక్లో ఉన్న డైనమిక్ కిట్ కానీ డైనమిక్ ప్రో కిట్ కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు ఫ్రంట్ అండ్ రేర్ ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది కాకుండా రైడర్ రేట్స్ చాలా ఉన్నాయి. కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ అండ్ రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్. సో మీరు ఈ బైక్ని ట్రాక్ యూస్ కోసం కన్సిడర్ చేస్తుంటే ఈ కిట్స్ మీ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేస్తాయి. దెన్ థర్డ్ కేటగిరీ టూరింగ్. ఈ బైక్ని ఎవరైతే టూరింగ్ కోసం కన్సిడర్ చేస్తున్నారో మీకు చాలా యాక్సెసరీస్ ఉన్నాయి మీరు ఈ బైక్ని టూరింగ్ ఫ్రెండ్లీ చేసుకోవడానికి. ఈ ఇమేజ్ మీరు చూడొచ్చు, ఇందులో మీకు చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. నా ఒపీనియన్లో మీరు టూరింగ్ చేయాలనుకుంటే ఈ బైక్తో ఆ కిట్స్ బదులు యాక్సెసరీస్ కొనుక్కుంటే బెటర్. అవి మీకు టూరింగ్లో బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే బేస్ మోడల్లోనే అన్ని నెసెసరీ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, రైడింగ్ మోడ్స్. టైర్స్ కూడా సేమ్ మిష్లిన్ రోడ్ 5 టైర్సే వస్తాయి. ఇందాక చెప్పినట్టు ఇంజిన్లో ఎలాంటి మెకానికల్ చేంజెస్ లేవు, అన్ని వేరియంట్స్లో ఒకటే ఇంజిన్. టూరింగ్లో బాగా హెల్ప్ అయ్యే క్రూజ్ కంట్రోల్ కూడా స్టాండర్డ్ వస్తుంది. ఒక బిగ్ డ్రాబ్యాక్ టూరింగ్లో ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఓన్లీ 11 లీటర్స్ మాత్రమే ఉంది. బిగ్గా ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే టూరింగ్లో బాగా హెల్ప్ అయ్యేది. కిట్స్ తీసుకోవడం అనేది అగైన్ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. ఇందాక నేను చెప్పిన డైనమిక్ కిట్ అండ్ డైనమిక్ ప్రో కిట్లో ఉన్న ఫీచర్స్ ఏవైనా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే దెన్ గో ఫర్ ఇట్. లేదనుకుంటే జస్ట్ టూరింగ్ యాక్సెసరీస్ యాడ్ చేసుకోండి, స్టాక్ బైక్ తీసుకొని బైక్ టూరింగ్ రెడీ అయిపోతుంది. సో ఈ 3 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి సెట్ అవుతారో చూసుకొని డెసిషన్ తీసుకోండి. నౌ కమింగ్ టు ద కాంపిటీషన్. ఈ బైక్కి మెయిన్ కాంపిటీషన్ 2 బైక్స్ అనుకుంటున్నాను నేను, స్ట్రీట్ నేకెడ్స్. ఒకటి CB300R, సెకండ్ KTM డ్యూక్ 250. డ్యూక్ 390తో ఎందుకు కంపేర్ చేయట్లేదంటే అది వే మోర్ పవర్ఫుల్ మోటార్ సైకిల్, దాని పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ CB300Rతో కంపేర్ చేసుకుంటే CB300R ఒక బేసిక్ మోటార్ సైకిల్, అందులో ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. కానీ ఇంజిన్ రిఫైన్మెంట్ ఈ బైక్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ బైక్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉండవు, వెయిట్ కూడా చాలా తక్కువ. ఈ బైక్ కంటే ఆల్మోస్ట్ 20 kgs లైటర్. ఈ ఫీచర్స్ అన్నిటికంటే ఇంజిన్ రిలయబిలిటీ అండ్ రిఫైన్మెంట్ ఇంపార్టెంట్ అనుకుంటే హోండా కన్సిడర్ చేయొచ్చు. డ్యూక్ 250తో కంపేర్ చేస్తే ఇంజిన్ రిఫైన్మెంట్ ఈ 2 బైక్స్ది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. సర్వీస్ ఆస్పెక్ట్లో KTM బెటర్ ఉంటుంది, ఎందుకంటే KTM సర్వీస్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా KTMలో బాగుంటుంది. రీసెంట్గా TFT డిస్ప్లే అండ్ 1 కలర్ ఆప్షన్ యాడ్ చేశారు. స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ ముందు నుంచే ఉన్నాయి, బట్ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అండ్ కిట్ ఆప్షన్స్ లేవు డ్యూక్ 250లో. సో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే RTR 310లో ఉన్నాయో అవి మీకు యూజ్ అవుతాయో లేదో చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ వైజ్ CB300R ఇస్ ది మోస్ట్ అఫోర్డబుల్, దెన్ డ్యూక్ 250, ఆ తర్వాత RTR 310. RTR 310 ఈ 2 బైక్స్ కంటే ఎక్స్పెన్సివ్. ఎందుకు ఎక్స్పెన్సివ్ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఫీచర్స్ అన్నీ చూస్తేనే తెలుస్తుంది. సెగ్మెంట్లో లేని ఫీచర్స్ అన్నింటినీ ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వీ షుడ్ బీ రియలీ ప్రౌడ్. ఇంజిన్లో స్లైట్గా వైబ్రేషన్స్ ఉన్నా పర్లేదు, బట్ మీకు ఇన్నోవేటివ్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్ కావాలనుకుంటే ఈ బైక్ తప్ప ఇంకే ఆప్షన్ లేదు ఈ సెగ్మెంట్లో. దట్స్ మై టేక్ ఆన్ TVS Apache RTR 310. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ బైక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.